తోబా 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 తోడుగుంది దిల్రుబా ఊపుగా తనొక్క స్టెప్ వేస్తే ఊరికే ఊరంతా తిడతారే అప్సరలు ఇలాగ చిందేస్తే దేవతలు సభాషు అంటారే. ఇదే మంచి అవకాశం. అందరికీ పానకం ఇస్తున్నట్టే ఇచ్చి ఇక్కడి నుండి తప్పించుకొని బయటికి రండి. బయట మీకోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. చెప్పండి. ఇప్పుడు వినిపిస్తుందా? నేను వేరే పనిలో బిజీగా ఉన్నాను. పని పూర్తవగానే వచ్చేస్తాను. అవును, ఇంతకీ నందిని ఎక్కడికెళ్ళింది? కనిపించట్లేదు. రాత్రి తాగింది బాగా ఎక్కేసినట్టుంది. స్నానం చేసి ఫ్రెష్ అయితే గానీ తాగింది పూర్తిగా దిగేలా లేదు. ఏదేమైనా గానీ పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ల జంట చూడముచ్చటగా చాలా అందంగా ఉంది. అవునవును, నిజమే. మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉంది. నందిని ఏంటి ఎక్కడా కనిపించట్లేదు? అదేంటి మేడం, మీరు కాబోయే పెళ్లి కూతురు ఇలా ఒంటరిగా ఎక్కడికి తిరగకూడదు. మేడం వెళ్ళండి, లోపలికి వెళ్ళండి. అదేం లేదు, ముందు మీరు బయలుదేరండి, నేను వెళ్తాను. వెళ్ళండి. అలాగే.
పద. బాబు ఇంకెంతసేపు మేడం? అవతల నాకు బోల్డ్ అన్ని పనులున్నాయి. వస్తుంది, కొంచెంసేపు ఆగు, ఈ పాటికి వచ్చేస్తూ ఉంటుంది. అలాగే. అది బాబు ఎవరు లేరేంటి? అంతా ఎక్కడికి వెళ్ళారు? వెళ్ళి పిలుచుకురాపో. అలాగే బాబు. ఇంకెంతసేపు మేడం? వచ్చేస్తుంది, ఒక్క నిమిషం. అదిగో వచ్చేస్తోంది. నందిని, ఏంటి అక్కడే ఆగిపోయింది ఈవిడ? నీకోసం గుడి మొత్తం వెతుకుతుంటే నువ్వేంటి ఇక్కడున్నావు? అది అది ఎవరికి చెప్పకుండా బయటకు వచ్చేసావేంటి? అది వాష్రూమ్కి వెళ్దామని బయటికి వచ్చానమ్మా. వాష్రూమా? బయట ఎక్కడుంటుంది? లోపలే పక్కనున్నాయి, రా. ఆ ఓ అవునా, నేను చూసుకోలేదు. సరే పద వెళ్దాం. ఆ రా. ఛా, ఇంకా నా వల్ల కాదు మేడం, టైం అవుతుంది, నేను వెళ్తున్నా. అది కాదు బాబు. ఛా, పద్మ వ్యూహంలో ఉన్నట్టున్నాను. తప్పించుకోవడానికి ఎంత ప్రయత్నించినా నా వల్ల కావడం లేదు. ఎవరో ఒకరు అడ్డు తగులుతున్నారు. అమ్మా, టైం అవుతుందంట, తొందరగా రమ్మంటున్నారు. సరే నువ్వు పద, మేము వస్తున్నాం. అలాగే అమ్మా. నందిని, లోపలికి పదమ్మా, టైం అవుతుంది, రా. ఓం అఘోరేభ్యో దఘోరేభ్యో ఘోర ఘోరగర్దరేభ్యః సర్వేభ్యో సర్వసర్వేభ్యో నమస్తేస్తు సర్వేభ్యః. ఓం మంగళం భూషేంద్రాయ మహనీయపురాత్మనే చక్రవర్తి పూజాయ సర్వభౌమాయ మంగళం. ప్రాత్మానం భవతి సమైశ్వర్యం భవతి కథం దీర్ఘమాయు. బాబు హారతి తీసుకోండి బాబు. యజమానస్య సకల మనోభీష్టామనస్తు ఐశ్వర్యేంద్రియే ప్రతిష్టతి. ఓం యజమానస్య
భార్గవి, లోకి ఇంట్లోనే మన నందిని సిద్ధుల పెళ్లి జరుగుతుందని తెలిసి నేను చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను. అవునాంటీ, లోకి ఇంట్లో పెళ్లి జరుగుతుందని నేను కల్లో కూడా అనుకోలేదు. ఏంటి రోజీ చాలా హ్యాపీగా ఉన్నావు, ఏం సంగతి? విజయ్, ఇప్పటి వరకు నాకు వచ్చిన కళల్లో ఇప్పుడు వచ్చిన కళ నాకెంతో నచ్చింది. ఎంతగానో నచ్చిందా? ఏంటా కళ? సిద్ధు నందినిల పెళ్లి జరగబోతోందని కలొచ్చింది. పైగా వాళ్ళ పెళ్లి లోకి బావ ఇంట్లోనే జరుగుతోంది. అయ్యో రోజీ, నీకెప్పుడు నీ లోకిబావ గురించి, నీ ఫ్రెండ్ నందిని గురించే ఆలోచనలు. అందుకే నీకు ఇలాంటి డ్రీమ్స్ వస్తున్నాయి. ఏదైనా కానీ ఈ కళ మాత్రం నాకు చాలా నచ్చింది. లోకి బావ ఇంట్లో నందిని సిద్ధుల పెళ్లి అనే కళ వస్తేనే ఇంత హ్యాపీగా ఉంది. ఇదే కనుక నిజమైతే ఎంత బాగుంటుందో. తనకి ఇలాంటి కళ వచ్చిందేంటి? ఎందుకైనా మంచిది, ఒకసారి కన్ఫర్మ్ చేసుకుంటా. చెప్పు విజయ్. రేయ్, నువ్వు అర్జెంటుగా లోకి ఇంటికి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో వెంటనే నాకు చెప్పు. నేను ఆల్రెడీ కనుక్కున్నాను రా, లోకి ఇంట్లో ఎవరో ఇద్దరు అనాథలకు పెళ్లి జరుగుతుందంట. ఎవర్రా అనాథలు? ఎవరో ఏంటో తెలియదురా, కానీ పెళ్లి ఏర్పాట్లు మాత్రం జరుగుతున్నాయి. సరే, నువ్వు వెంటనే వెళ్ళి ఆ అనాథలు ఎవరో ఏంటో డీటెయిల్స్ కనుక్కో. సరే కనుక్కుంటాను రా. భార్గవి, ఈ నగలు కూడా పెట్టి తనని బాగా అలంకరించు. సరే. ఆంటీ, తనిప్పుడు బంగారు బొమ్మలా ఉంది కదా? అవును భార్గవి. సార్, మీరు ముస్లిమ్స్ కదా, మీరు ఇలా హిందూ సంప్రదాయంలో పెళ్లి చేసుకుంటున్నారేంటి? అది ఇది పెళ్లి చేసుకోవడానికి మేము చిన్నప్పుడే ఫిక్స్ అయ్యాము, అందుకే ఇది చేసుకుంటున్నాము. ఓహో అలాగా.
అవును, పెళ్లి కూతురికి దిష్టి చుక్క పెట్టాలి కదా, కాటుకెక్కడుంది? భార్గవి, సామాన్లన్నీ పక్క రూంలో ఉన్నాయి కదా, బహుశా అక్కడే ఉండుంటుంది. వెళ్ళి తీసుకురా. సరే ఆంటీ. ఆంటీ, కీస్ ఎక్కడున్నాయి? ఇదిగో వస్తున్నా. దమయంతి, నువ్వేదో ఒకటి చేసి ఈ పెళ్ళి ఆపే. నాకు చాలా టెన్షన్ గా ఉంది. అదే ఆలోచిస్తున్నాను. అయినా మీరేం టెన్షన్ పడకండి, నేనేదో ఒకటి చేసి ఈ పెళ్లి ఆపేస్తాను. ఈ పెళ్లి జరిగిందంటే మా బాస్ నన్ను చంపేస్తారు. ఎలాగైనా సరే ఈ పెళ్లిని నేను ఆపాలి. అమ్మయ్యా, ఇది నా బ్యాగ్లో ఉందన్నమాట. ఇప్పుడు ఈ మత్తు పౌడర్ని నేను జ్యూస్లో కలిపి సిద్ధు గారికి ఇచ్చానంటే తాగిన 10 నిమిషాలకి మత్తెక్కి కింద పడిపోతాడు. 4 గంటల వరకు స్పృహలోకి రాడు. దాంతో ఈ పెళ్లి ఆగిపోతుంది. సిద్ధు గారికి మాత్రమే జ్యూస్ ఇచ్చానంటే అందరికీ నా మీద అనుమానం వచ్చే అవకాశం ఉంది. అందుకే అందరికీ జ్యూస్లు ఇస్తాను. సిద్ధు గారు, జ్యూస్ తీసుకోండి. థ్యాంక్ యూ. మీరు తీసుకోండి. థ్యాంక్ యూ. ఇక ఈ వికెట్ డౌన్ అయినట్టే. కాసేపట్లో నిద్రలోకి జారుకోవడం ఖాయం. ఈ పెళ్లి ఆగిపోవడం ఖాయం.
ఏమైంది సార్? ఏం లేదు